వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ ఐపీఎల్ సిరీస్. సో ఈరోజు మ్యాచ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలనుకుంటే డీసీ వర్సెస్ ఎల్ఎస్జీలో నేను ఆబ్వియస్లీ రాక్ పేపర్ సీజర్ విన్ అయ్యా. అండ్ ఆబ్వియస్లీ గేమ్ కూడా మనమే విన్ అవుతాం అనుకోండి. ఆల్రెడీ విన్ అయిపోయాం. సో అఖిల్ నిన్న ఒక డైలాగ్ చెప్పాడు, దాని గురించి మాట్లాడతా ఫస్ట్. ఏంటి రాక్ పేపర్ సీజర్ ఓడిపోయినా గేమ్ విన్ అవుతావా? సరే అదేదో లక్కీలీ అట్లా అప్పుడప్పుడు అట్లా అవుతుంటాయి. ఇంకా ఏం మాట్లాడలేం మనం. లక్ కాదు, ఏం కాదు. నేను విన్ అయ్యా. రాక్ పేపర్ సీజర్స్ విన్ అయ్యా, గేమ్ విన్ అయ్యా, పక్కా విన్ అవుతా. అండ్ ఇక్కడ 2 పాయింట్స్ వేసుకో, అర్థమైందా? 1 పాయింట్ తీసేసి 2 పాయింట్స్ తీసుకో. ఈక్వల్ ఉన్నాం, స్కోర్స్ లెవెల్ ఉన్నాం. రేపటి మ్యాచ్ చూసుకుందాము. కాకపోతే నేను మ్యాచ్ చూడలే ఈరోజు, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా నేను స్కోర్ చూసినప్పుడు. అదే మ్యాచ్ ఇప్పుడు చూడు, స్కోర్స్ చూడు. అబ్బో! లక్కీలీ గెలిచాడని నువ్వే లాస్ట్‌కి అంటావు. లక్ అవునా? లక్ నువ్వు లక్ లక్ ఉంది కాబట్టే గెలిచాడు. లేకపోతే అసలు గెలవకపోతుండే. నేనే గెలుస్తుండే. అవునా? అయితే చూద్దాం ఆగు స్కోర్స్. ఓకే. ఇక్కడ ఓ షట్, ఏంటి జేక్ ఫ్రేజర్ గాడు 1 రన్ కి అవుట్ అయ్యాడు మావాడు. నేను వాడి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఇంత బిస్కెట్ చేసాడండి. సరే వదిలేసా, లార్డ్ ఏం కాదులే. పెద్ద హిట్ లార్డ్ వెళ్దాం అవుట్ చేసాడు. అనుకుంటే చెప్పేగా లార్డ్ తాక్కులు ఇట్లా సరే. ఏస్తాడు అని అన్నా కదా! అయితే ఏంటి, ఫాఫ్ డు ప్లెసిస్ ఓల్డ్ ముసలోడు అన్నావు, కాకపోతే ఫాఫ్ డు ప్లెసిస్ మంచిగా ఆడిండు. హ్మ్. యాహ్! అంటే అభిషేక్ పూరల్ డక్అవుట్ బాయ్. ఎలా కొట్టారు బాయ్ వీళ్ళు స్కోర్ ఇంత ఎక్కువ? సమీర్ రిజ్వీ 4 రన్స్, అక్షర్ పటేల్ ఓకే, పర్లేదు బాగానే ఆడిండు. కెప్టెన్ ఇన్నింగ్స్ అనుకోవాలి, లైట్ తీసుకోవాలి. స్టబ్స్ ఓకే. అశుతోష్ శర్మ క్రేజీ ఆడిండు. ఓకే, వెరీ నైస్. ఇంకా విప్రాజ్, వీడెవడు బాయ్? విప్రాజ్ కొత్తోడా? వీడెవడో ఆ! గాని అబ్బా! బౌలింగ్ క్రేజీ చేసాడు. బ్యాటింగ్ కూడా క్రేజీ ఆడాడు. సో, హ్మ్. ఫైండ్ ఆఫ్ ద ఇయర్ ఇంకా డీసీకి. ఆహా! ఓకే. 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 క్రేజీ 211 స్కోర్ చేసాము. ఆబ్వియస్లీ విన్ అయ్యాము. అండ్ బ్యాట్స్‌మెన్ గురించి అయిపోయింది కాబట్టి క్విక్‌గా మనం బౌలర్స్ కూడా ఎళ్తా నేను. సో, ఓకే. బౌలర్స్ ఇక్కడ చూసుకుంటే మిచెల్ స్టార్క్. నేను చెప్పానా నీకు మిచెల్ స్టార్క్ మంచిగా ఆడతాడు అంటే నువ్వు. ఎకానమీ చూడు, ఫస్ట్ రన్స్ ఇస్తాడు అన్నా ఇచ్చాడు. హలో! ఇది ఐపీఎల్. ఐపీఎల్‌లో హ్మ్. 10 మినిమమ్ ఓవర్‌కి. 10 కన్నా తక్కువేస్తే అది ఇంకా ఇంప్రెసివ్ అనుకోవాలి. హ్మ్. అర్థమైందా? హ్మ్. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఆ! ఎక్కువ ఎక్స్‌పెన్సివే ఒక గదా! ఇద్దరే లేదు. ఒక ఇద్దరే మంచిగా చేసారు. ఇద్దరు స్పిన్నర్స్‌తో నువ్వు పేసర్‌ని కంపేర్ చేయొద్దు. అండ్ వీడేసిన 2 ఓవర్స్ నాకు తెలిసి పవర్ ప్లేలో ఏసుంటాడు. 3 వికెట్స్ తీసిండు. సో, నువ్వేమన్నావు లాస్ట్ సీజన్ ఫ్లూక్ 3 అన్నావు. ఈ సీజన్‌లో చూపించిండు. ఆ 3 చెప్పు. వికెట్స్ లాస్ట్‌కి పడ్డాయి. అది గూడా ఎవరిది టెయిల్ ఎండర్స్‌ది పడ్డది. మెయిన్ వికెట్ అసలు తీయలే. ఫన్నీ కౌంట్ కాదు. వికెట్ల కిందకే కౌంట్ వస్తది. రేపు పొద్దున పర్పుల్ క్యాప్ వచ్చినప్పుడు టెయిల్ ఎండర్ తీసిండా, ఫస్ట్ వికెట్ తీసిండా ఉంటదా? ఉండదు. వాడికి ఛాన్స్ ఫస్ట్ 4 ఓవర్స్‌లో, లాస్ట్ 4 ఓవర్స్‌లో ఉంటది. కాబట్టి హ్మ్. బ్రిలియంట్. కుల్దీప్ యాదవ్ చెప్పిన నేను. కుల్దీప్ యాదవ్ అసలు క్రేజీ ఆడతాడని చెప్పి ఆడు 2 వికెట్స్ తీసాడు. రన్స్ కూడా మీ తక్కువ దాంట్లో ఇచ్చిండు. స్టబ్స్ అక్షర్ చూడు. పటేల్ స్టబ్స్ దాంట్లో ఎట్లా కొట్టాం చూడు. స్టబ్స్ దానిలో కొట్టిర్రా? స్టబ్స్ అసలు బౌలింగ్ లాస్ట్ ఏసినా. ఓహ్! ఓహ్! వాట్ ద ఫక్. ఓకే. వాడేంది బాయ్ అన్ని రన్స్ ఇచ్చిండు 28. అంత గలీజ్‌గా ఎవడు కొట్టిండు? హ్మ్. యాహ్! సో, ఓకే. బట్ పర్లే, మేము బా ఆడినాము. అదొక్కటి నేను ఒప్పుకుంటా. ఆహ్, మీది స్కోర్ చూద్దామా? మా ఆహ్, దాంట్లో పూరన్, ఓహ్ షిట్! మార్ష్ అసల నీ ఫేవరెట్ ప్లేయర్ ఏం నీ ఆడలేదు కదా! నీ 15 రన్స్‌కి ఔట్ అయ్యిండు. నీ ఫేవరెట్ ప్లేయర్ అసల టీమ్‌లోనే లేరు. నా ఫేవరెట్ ఎవరు? అబ్దుల్ సమద్. వాడు నా ఫేవరెట్ అస్సలు కాదు. ఎస్ఆర్‌హెచ్ వెళ్ళిపోయినప్పుడు హ్యాపీగా ఫీల్ అయింది నేనొక్కడినే. వాడిది ఇంకా నాకు షాకింగ్ ఉంటది. ఏంటంటే 10 బాల్స్‌లో 37 రన్స్ కొడతాడు లాస్ట్ సీజన్‌లో. అది క్రేజీ మైండ్ పోయింది. వాడినా ఆడేదనుకున్నా. హ్మ్. బట్ ఓకే. వాడు ఉండుంటే గెలిచేదేమో మీ టీమ్. నేను నిన్న ఏమన్నా పూరన్ గాడు లేపి కొడతాడన్నా చూడు ఎట్లా లేపి కొట్టాడో 7 సిక్సెస్. మిచెల్ మార్ష్ నువ్వు నా ఫేవరెట్ ప్లేయర్ కాదు, వేస్ట్ గాడు అది ఇది అని అన్నావు. చూడు ఎట్లా కొట్టాడో 6 సిక్సెస్, 6 ఫోర్స్ అసల. క్రేజీ. మీ పూరన్ గాడిని ఔట్ చేసింది మా మిచెల్ స్టార్కే. నువ్వు టెయిల్ ఎండర్స్ అన్నావు. తర్వాత ఇం షహబాజ్ అహ్మద్, రవి బిష్నాయ్ ఒక పూరన్ వికెటే తీసాడు మిచెల్ స్టార్క్. నువ్వు అహ్మద్ గురించి కూడా నిన్న లేపినావు. ఏమనన్నావు? హ్మ్. అహ్మద్ ఎస్ఆర్‌హెచ్‌కి క్రేజీ ఆడిండు. వాడు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడిండు అన్నావు. మావోళ్ళు లేదు. మావోళ్ళు లేదు. క్లియర్‌గా ఉంది. ఎక్కడ దింపిండు చూడు. వాని ముందు ఠాకూర్ గారిని దింపిండు. అక్కడనే అనుకున్నా వీళ్ళెవరు పిచ్చోళ్ళు, ఠాకూర్ గారిని ఎవరైనా పైన దింపుతాడా, షహబాజ్ అహ్మద్ దింపుతాడు అని. అయిపోయింది. అయిపోయింది. అంతా మిస్టేక్స్ అయిపోయిన అవి. తర్వాత ఏం మాట్లాడుకుంటాం రా గురు. అక్కడ అయిపోయింది. సో, పాయింట్ నాకు ఆహ్, గేమ్ గురించి నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? లైక్ యాక్చువల్లీ గేమ్ మొత్తం చూసావు కదా! టర్నింగ్ పాయింట్ ఎక్కడ అనేది ఏమైనా ఉందా? టర్నింగ్ పాయింట్ అశుతోష్ శర్మ ఇన్నింగ్స్ చెప్పాలంటే. ఓహ్! సో, హ్మ్. గ్రేట్ నాక్. మంచిగా ఆడిండు చాలా. అండ్ సపోర్ట్‌గా విప్రాజ్ నిగమ్ అని. సో, ఎవడో కొత్త పర్సన్ 20 ఇయర్సే అంట ఏజ్. 20 క్రేజీ. 25 బట్ క్రేజీ ఆడిండు. బ్యాటింగ్ ఈవెన్ బౌలింగ్‌లో గూడా ఐ థింక్ 1 వికెటో ఎన్నో 1 వికెటో, 2 వికెట్స్ తీసాడు మళ్ళీ. ఓహ్! క్రేజీ. నైస్. కానీ వీళ్ళు స్కోర్ ఎంత చేసారు మొత్తం టోటల్ 209. మేమెప్పుడు గెలిచినాం? ఎన్ని ఓవర్స్ గెలిచినాం? లాస్ట్ ఓవర్. ఓహ్! లాస్ట్ ఓవర్. థ్రిల్లర్ మ్యాచ్ అన్నమాట అయితే. క్రేజీ థ్రిల్లర్. యాహ్! ఓహ్! నైస్. ఓడిపోయే మ్యాచ్ గెలిచామన్నమాట. సరే, వెరీ నైస్. యాహ్! ఓకే. నెక్స్ట్ మ్యాచ్‌కెళ్తే ఓకే. ఫస్ట్ డీసీస్. హ్మ్. ఫస్ట్ రాక్ పేపర్ సీజర్ ఆడాలి గదా! డైరెక్ట్ ఎళ్ళిపోతావా? హ్మ్. షిట్! ఓకే. నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ఇది ఓపెన్ చేసి పెట్టి అప్పుడు రాక్ పేపర్ సీజర్ ఆడదాం. లేకపోతే హ్మ్. స్క్రీన్ అన్‌షేర్ చేయనా? నీ ఇష్టం అన్‌షేర్ చేసేయి. యాహ్! హ్మ్. ఓకే. మరి రాక్ పేపర్ సీజర్ ఆడదామా? రెడీ. ఎలానో నేనే విన్ అవుతా ఈరోజు కూడా. సో, నేనెప్పుడన్నా రెడీ. సరే. ఓకే. 3, నేను 2, 3-2-1 రెగ్యులర్ యూజువల్. ఓకే. 3, 2, 1 రాక్ పేపర్స్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్. షూ రాక్ మళ్ళీ రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్. ఓకే. క్యాన్సిల్, హ్మ్. క్యాన్సిల్, క్యాన్సిల్, క్యాన్సిల్.
ఒక సింక్‌లో ఉందాం. ఓకేనా? 3, 2, హ్మ్. 1 రాక్, పేపర్, రాక్, సిజర్, షూట్. పేపర్, సీజర్, షూట్. యాహ్! ఐ ఏం వాన్. పెట్టినావు? ఐ వాన్. నువ్వు చేసినావు ఫైనల్లీ, కెమెరా కింద ఫైనల్లీ, పెడతావు. ఫైనల్లీ, ఫైనల్లీ. నేను చీటింగ్ ఏం చేయలేదు. నేను చేయలేదు. రాకే ఏసాను. మరి కెమెరా కింద ఎందుకు పెడుతున్నావు? అది చీటింగా నెక్స్ట్ టైమ్ చేస్తేనే అదిగో పెట్టుకోరాదు. నేను నాకు కరెక్టే ఉంది గానీ కెమెరా నేను దూరం నువ్వు ఇట్లా ఉండాల్సింది. పెట్టావేమో నేను సీజర్ దగ్గరకు సీజర్ ఇలా పెట్టావేమో సీజర్. ఇట్లా సీజర్ పెడతారు ఎవరన్నా. సో, ఫైనల్లీ టాస్ గెలిచాను. రేపు మ్యాచ్ నేనే గెలుస్తా. ఇయ్యాల నువ్వు గెలిచావు కాబట్టి. హ్మ్. నేను నా మొఖం సరే. మీద ఒకసారి బ్లాక్ ఏసుకుంటా నేను. ఓహ్! కొడితే టాస్ ఎందుకు ఓడిపోయాను. ఏ టీమ్ తీసుకుందాం అనుకున్నావు? ఆ టీమే ఇస్తా నీకు. ఆ టీమే ఆ! ఇస్తావా? నువ్వు ఏ టీమో పక్కానా? చెప్పు. ఫస్ట్ ప్లేయింగ్ 11 ఎవరో చూసి సెలెక్ట్ చేసుకోవాలా? లేకపోతే ముందే సెలెక్ట్ చేసుకోవాలా? ఏంది ఊరికే అంటున్నా. చెప్పు నువ్వు వెంటనే చెప్పాలి. ఇట్లా ప్లేయింగ్ 11 చూసి కాదు. సరే. ఓకే. పంజాబ్ కింగ్స్ తీసుకుంటా. తీసుకో పంజాబ్ కింగ్స్. నేను జీటీ. నిజంగానా? ఆ! నిజంగానా? నిజంగా నేను జీటీ. హ్మ్. ఓహ్! ఓకే. జీటీ కూడా స్ట్రాంగే ఉంది. స్క్వాడ్ గురించి డిస్కస్ చేద్దామా? స్క్వాడ్ గురించి చూపించనా? హ్మ్. ఫస్ట్ నేను టాస్ గెలిచా కాబట్టి నేను మాట్లాడాలి అసల. నువ్వేంది ఓకే. మాట్లాడేది? నువ్వు జీటీ నేను పంజాబ్ గదా! ఓకే. నైస్. హ్మ్. మాట్లాడుకో మీ టీమ్ గురించి. మా దాంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పు. ఓపెనింగ్ క్రేజీ ఓపెనింగ్. జాస్ బట్లర్, శుభ్మన్ గిల్. ఒకడు మెల్లిగా ఆడు, ఒకడు స్పీడ్ ఆడతాడు. ఇంకొకడు మెల్లిగా ఆడుతూ, ఇంకొకడు స్పీడ్ ఆడతాడు. ఎవరు స్పీడ్ ఆడతాడో తెలీదు. ఇద్దరు కూడా స్పీడ్ ఆడొచ్చు. సో, నీ ఓపెనింగ్‌లోనే మాది ఈజీగా ఒక 70, 80 స్కోర్ ఎళ్ళిపోతది. అక్కడ ఒక 6 ఓవర్స్‌కి 80. ఓకేనా. తర్వాత వన్ డౌన్ సాయి సుదర్శన్. సో, లాస్ట్ టైమ్ చూసావు ఎట్లా మ్యాచెస్‌ని ఎంత బాగా ఆడిండో. అండ్ 'షారుఖ్ ఖాన్' గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 'గ్లెన్ ఫిలిప్స్.' 'గ్లెన్ ఆ! ఫిలిప్స్' గురించి ఇంక నువ్వు గూడా ఏం అనలేవు. ఇట్లా అన్నట్టు. సో, ఫీల్డింగ్ మావోడు ఎట్లా అంటే బ్యాటింగ్ సరే నేను బ్యాటింగ్ చేయలేదా? ఏ డోంట్ వర్రీ నేను బౌలింగ్ చేస్తా అని అంటాడు. అరే ఆ! నువ్వు బౌలింగ్‌లో కూడా రన్స్ ఇచ్చేసినావు అంటే, సరే నేను సూపర్ హ్యూమన్ క్యాచెస్ పడతా. ఎట్లా అంటే ఇక్కడుండి అక్కడ డైవ్ చేసి పడతా అది ఇది అని చెప్పి అన్నట్టు. వాడు వన్ సైడ్ కొట్టాలంటేనే భయపడతాడు. అండ్ దెన్ ఇంకో పర్సన్ వాషింగ్టన్ సుందర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అండ్ రాహుల్ టెవాటియా తెలుసు మ్యాచెస్ సేమ్ ఇంకో అశుతోష్ శర్మ వాడు. చెప్పు. ఇంకా ఆ స్క్వాడ్ నేను చూడంగానే భయమైతుంది. అరే! నేనెందుకు పంజాబ్ అని చెప్పాను. మైండ్ గేమ్ ఆడి జీటీ అని చెప్పేదుండే. జీటీ ఇచ్చేసేటోడేమో పంజాబ్ అంత లేదు. అంటుండేమో అని అనుకుంటున్నావా? నువ్వెలానో నాకు ఆ టీమ్ ఇయ్యవని నాకు తెలుసు. అందుకని తీసుకున్నా. హ్మ్. నీకిక్కడ నువ్వు హ్మ్. చెప్పిన టీమ్ మెంబర్స్ గురించే చెప్తా. హ్మ్. శుభ్మన్ గిల్ అంటావా? శుభ్మన్ గిల్ రేపేం ఆడడు అంత ఎక్కువ. ఆ! ఎందుకంటే చూద్దాం. 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 చెప్తా. హ్మ్. వాడన్ని కొట్టినా గాని కింద నుంచి ఫోర్స్ పోతాయి. ఫస్ట్ హ్మ్. 6 ఓవర్స్‌లోనే ఏదన్నా ఆడితే ఆడతాడు పవర్ ప్లేలో లేకపోతే హ్మ్. లేదు. హ్మ్. జాస్ బట్లర్ కూడా క్యాచ్ ఇచ్చేస్తాడు ఔట్. సాయి హ్మ్. సుదర్శన్ మెల్లిగా టుప్ హ్మ్. టుప్ టుప్ అనుకుంటూ ఆడతాడు. హ్మ్. షారుఖ్ ఖాన్ వేస్ట్ అని నువ్వే చెప్పావు. గ్లెన్ ఫిలిప్స్ ఇండియన్ పిచెస్ మీద అంత తోపేం ఆడడు. హ్మ్. అదే. వాషింగ్టన్ సుందర్ లైక్ స్పిన్ ఏస్తాడేమో. తెవాటియా ఓకే. రషీద్ ఖాన్ ఓకే. వీళ్ళందరూ మంచి ప్లేయర్స్ నేనేం చేయలేను. వాట్ ద ఫక్ ఈస్ అదే. సరే బౌలింగ్‌కెళ్దామా మరి? బ్యాటింగ్ చూసే ఇంత దడుచుకున్నావు. ఇంక బౌలింగ్‌కొద్దాం. బ్యాటింగ్ గురించి నేనేం భయపడట్లే. రషీద్ ఖాన్ ఒక్కడు ఇట్లా, ఆ! ఇట్లా బౌల్ గూగ్లీ చేస్తే ఇక్కడ పడితే ఎటొస్తదో గూడా గెస్ చేయలేడు. తర్వాత హ్మ్. ఇంకెవడు? కగిసో రబాడా. ఆ! తర్వాత ప్రసిద్ కృష్ణ. అసలిదంతా గాదు. మియా బాయ్. మియా బాయ్ ఉన్నాడు. మొత్తం ఇట్లా బౌలింగ్ కాదు. జూసావా? ట్రైనింగ్ వీడియోస్ జూసావా? బౌలింగ్ ఎట్లేసాడు? నువ్వు నాకు తెలిసి ఏదో రీల్ షేర్ చేసావు. ఈడెవడు ఇంత బాగా చేస్తున్నాడు అని తర్వాత రియలైజ్ అయ్యి, ఓహ్! సిరాజా వావ్! క్రేజీ చేస్తున్నాడు గదా! అన్నావు. అది అసలు టీమ్ చూడంగానే నీకు నీ ముఖ చిత్రం నాకు అర్థమైపోయింది. నేను నేనొకటి చెప్తా విను. నువ్వేది చెప్పినా దానికి రిటర్న్ పంచెస్ ఏసుకుందాం అని చెప్పి రెడీ అయ్యొచ్చా. కానీ ఈ టీమ్ ఏంది ఇంత స్ట్రాంగ్ ఉంది. వీళ్ళు నార్మల్ కొడతారు అనుకుంటున్నావా? వీళ్ళు ఎక్కువ హై స్కోరింగ్ కొట్టకపోయినా గాని మ్యాచ్ విన్నర్స్ వీళ్ళు. వీళ్ళ టీమ్ మొత్తం అలానే ఉంది ప్యాక్ అయిపోయి. హ్మ్. సో, ఆబ్వియస్లీ దీన్ని కౌంటర్ చేయడానికి మా దగ్గర లాస్ట్ ఇయర్ చాంపియన్స్ లైక్ కేకేఆర్ చాంపియన్స్ దానికి కెప్టెన్ ఈసారి పంజాబ్ కెప్టెన్ గదా! సో, హ్మ్. మనం పంజాబ్‌లోకి హ్మ్. స్కిప్ అయిపోదామా? హ్మ్. ఓకే. సో, ఎక్కడున్నది? ప్రాబబుల్ 11 ఇదే గదా! హ్మ్. ఆ! సో, ఆబ్వియస్‌లీ ఇది చూస్తే నీకేం గుర్తొస్తుంది? శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. ఆ! 'సిమ్రన్ సింగ్' గూడా ఆడిండు లాస్ట్ టైమ్ గూడా. ఆ! ఈసారి గూడా ఆడతాడు. అయ్యో! అతను ఆ వండర్ బాబు నాకు తెలీదు. హ్మ్. మార్కస్ స్టోయినిస్ గాడు. వీడు లాస్ట్ టైమ్ ఎల్ఎస్‌జికి ఆడిండు. హ్మ్. అర్థమైందా? సీఎస్‌కే ఫోర్ట్‌లో హ్మ్. వీడొక్కడు గెలిపించిండు. అర్థమైందా? 120 ప్లస్ రన్స్ కొట్టి, 120 రన్స్ కొట్టి గెలిపించిండు. సో, హ్మ్. అంతే మ్యాచ్ విన్నర్ వాడు. హ్మ్. నీకు గ్లెన్ మాక్స్‌వెల్ గురించి తెలిసిందే. వాడు తోపు హ్మ్. ఆడతాడు. శశాంక్ సింగ్ లాస్ట్ టైమ్ వాడు కూడా అశుతోష్ శర్మ ఈరోజు ఎలా ఆడాడో హ్మ్. డీసీలో హ్మ్. సేమ్ అలానే వాడు కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడతాడు. హ్మ్. హ్మ్. వీళ్ళు వదిలే వీళ్ళు హ్మ్. లైట్ వాళ్ళతో. యాన్సన్ గాడు ఎస్ఆర్‌హెచ్‌కి వెళ్ళిపోయిండు. యాన్సన్ ఇష్టమే. వాడు మంచి ప్లేయర్ అనే అంటావు. హ్మ్. హర్‌ప్రీత్ బ్రర్ కూడా మంచిగనే ఏసిండు. బరారో బర్రో బ్రర్రో చెప్పు. చెప్పు. లోకి కమాన్ లోకి చెప్పు. ఫెర్గ్యూసన్ బాగున్నాడు. చెప్తున్నా హ్మ్. విను. హ్మ్. వినకుండా నవ్వుతావేంటి? హ్మ్. అంత గట్టిగా నవ్వుతావు నువ్వు. మాట్లాడు. హ్మ్. ఆ! అండ్ చెహాల్ ఉన్నాడు. మీ దానిలో వాడి పేరు ఎవడో పేరైపోయాడు రషీద్ ఖాన్. హ్మ్. వాడు హ్మ్. 2.0 చెహాల్ అర్థమైందా? హ్మ్. ఇప్పుడే సరే. వాడేంటి డివోర్స్ అయిపోయి ఫుల్ బాధలో ఉన్నాడు. సో, బాధలో ఎయడు. ఉన్నాడు. ఎక్కువ హార్దిక్ పాండ్యా ఎలా కమ్‌బ్యాక్ ఇచ్చిండో అలానే హ్మ్. యుజ్వేంద్ర చహల్ కూడా హ్మ్. ఇస్తాడు. వీళ్ళందరూ హ్మ్. కాకుండా హ్మ్. హర్షదీప్ సింగ్ ఇస్తాడు చూడు. మీ వోడికి అందరు వికెట్లు తీస్తాడు మీ వోడు చూసుకో. 10కి ఫస్ట్ 10. జాస్ బట్లర్ వికెట్ తీసేది హర్షదీప్ సింగే గుర్తుపెట్టుకో. హ్మ్. సరే. ఇప్పుడు మాట్లాడదామా మీ వాళ్ళ గురించి? మాట్లాడు. శ్రేయస్ అయ్యాడు అని అన్నావు. హ్మ్. లాస్ట్ టైమ్ గెలిచింది కేకేఆర్ గంభీర్ వల్ల. శ్రేయస్ అయ్యర్ వల్ల కాదు. 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 వాడు క్రెడిట్ ఓకేనా? లేపేస్తున్నాడు మొత్తం. గ్లెన్ మాక్స్‌వెల్ తెలిసిందే గురించి అంటావా? లాస్ట్ టైమ్ ఎంత బాగా ఆడాడో తెలుసు. అబ్బా! అసల
ఆర్‌సీబీకి పాపం బిస్కెట్ చేసిండు ఆర్‌సీబీకి. అది ఆర్‌సీబీ గాబట్టి. హ్మ్. నీకొకటి గుర్తుపెట్టుకో ఆర్‌సీబీ వదిలేసిన ప్రతి ఒక్కడు తోపాడుతాడు. ఆ! ఎగ్జాంపుల్ నీకు ప్రెజెంట్ ఎగ్జాంపుల్ ట్రావిస్ మ్యాక్స్ హెడ్. హ్మ్. ఆ! ఆ! మ్యాక్స్‌వెల్ చెప్పు ఆ! మాటలు రావట్లే. మాటలు రావట్లే. సరే. మాటలు రావట్లేదు. యాన్సన్ నాకిష్టమైన ప్లేయరే. బట్ లాస్ట్ టైమ్ చూసావుగా ఎట్లా రన్స్ ఇచ్చాడో. అట్లనే మీవోడు కూడా రేపు ఇస్తాడు. ఇంకో జోఫ్రా వచ్చాడక్కడ. కాదు. అండర్ ఏబుల్ లీడర్‌షిప్‌లో ఏదైనా హ్మ్. మారుతది. సో, హ్మ్. అక్కడ శ్రేయస్ అయ్యర్ తోపు లీడర్ అన్నమాట. వాడు హ్మ్. లాస్ట్ ఇయర్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాంపియన్‌షిప్స్ జరుగుతాయి. అన్ని గెలిచిండు వాడు ట్రోఫీస్. అదే. ఇది కూడా వచ్చి గెలుస్తాడు. పంజాబ్‌లో పడ్డాడు. ఈసారి ఓడిపోతాడు. అయిపాయే. లేదు లేదు. ఈసారి కప్ కొడతాడో లేదో నాకైతే హ్మ్. తెలీదు గానీ అసల మ్యాచ్ అయితే పక్కా కొడతాడు. మీ దానిలో చెప్పాలంటే ఇద్దరు జోఫ్రా ఆర్చర్స్ ఉన్నాడు. ఇంకోడెవడు? మార్కో యాన్సన్, లోకీ ఫెర్గ్యూసన్. ఇద్దరు జోఫ్రా ఆర్చర్‌లే. కాదబ్బా! ఫర్గ్యూసన్ బానే ఆడతాడు. అదే ఫర్గ్యూసన్ బానే ఏస్తాడు. బానే వాడు ఏస్తాడు. రన్స్ ఇంకో ఇస్తాడు. బోల్ట్ లాగా. అదే లేదు అవును. లేదు. అస్సలెయ్యడు. అస్సలెయ్యడు. అవునవునవును. 16 బాల్స్‌లో 50 కొడతాడో లేకపోతే 12 బాల్స్‌లో 50 కొడతాడో రేపు చూద్దాం. నువ్విప్పుడు మాట్లాడే మాటలనున్నావు గదా! దానికి రేపు నేను కౌంటర్ ఇస్తా అర్థమైందా? రేపు నువ్వు ఏడుస్తావు లిటరల్లీ. నిన్న గూడా అట్లనే అన్నావు. మిచెల్ సో, స్టార్క్ ఏం ఆడుతున్నాడన్నావు. సేమ్ రిపీట్ అయితుంది నీకు. నాకు 3 నీకు 2 రేపటి నుంచి. ఓకే. కాదు కాదు. నేను నాకు టాస్ గెలుస్తా, మ్యాచ్ కూడా గెలుస్తా అని చెప్పి ప్రూవ్ చేస్తా ఇవాళ. అంత సీన్ లేదు. ఈరోజు నేను ఒకటి చెప్తా విను. హ్మ్. మనము టాస్ ఓడిపోయినా మ్యాచ్ విన్ అవుతాం. ఆ టైప్‌లో రాక్ పేపర్ సీజర్స్ ఓడిపోయినా అసలు నేను ఓడిపోలే. నువ్వు చీటింగ్ చేసినావు. ఆయన పాపంలే పోనీ అని వదిలేసా ఇంకోటి స్ట్రాంగ్‌గానే ఉండడానికి. సో, సరే గుర్తుపెట్టుకో చీటింగ్ ఎప్పుడైనా చేసావు అంటున్నావు. నీకే చూజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చినా. మళ్ళీ నువ్వు మళ్ళీ పీవీటీ ఆడతావా? చేసావు. అయిపోయింది. నేను ఎట్లన్నా నువ్వు నాకు ఇవ్వవు. అందుకనే నేను మైండ్ గేమ్ ఆడా నీతో ఆ! గూడా. సరే. సరే. ఓకే. అయిపోయింది అయిపోయింది. రేపు హ్మ్. చూసుకుందాం. హ్మ్. రేపు చూసుకుందాం. హ్మ్. ఓకే. థాంక్స్. హ్మ్. ఇంతవరకు మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. హ్మ్. థాంక్ యూ వెరీ మచ్. యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. బాయ్. తర్వాత